ప్రియులారా, రెండో విషయం మాట్లాడుకునే ముందు, దేవుడు ఎందుకు సూర్యచంద్రుల్ని పూజించవద్దని చెప్తున్నాడు. అందులో మొదటిగా మనము సూర్యుడిని ఎందుకు పూజించకూడదో చెప్పుకున్నాము. రెండో విషయమైన చంద్రుడిని ఎందుకు పూజించకూడదు అని చెప్తున్నాము. ఆ మాట చెప్పే ముందుగా నేను ఈ సుగ్న ఖండాకర్ గారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. వీడు ఎలాంటి వాడంటే ఈజ్ ఎ మ్యానిపులేటర్. ఇతను మ్యానిపులేటర్. ఎలాంటి మ్యానిపులేటర్ అంటే వాక్యం మీద మనిషికి డౌట్ క్రియేట్ చేయడంలో ఇతను దిట్ట. ఆ విషయం ఒప్పుకోవాలి. ఎట్లాంటి వాక్యాన్ని అయినా సరే తప్పుడు అర్థం వచ్చేటట్టుగా మాట్లాడటంలో ఆయన దిట్ట. ఇది ఎలా ఉండిద్దంటే ఈయన మాట ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్తాడంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 20 నుంచి 21 చూసుకున్నట్లయితే, మరియు నీవు నన్ను పంపితివని లోకమునన్నట్లు తండ్రి నా యందు నువ్వును నీ యందు నేనును ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, కానీ వారు వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను అని ఇక్కడ మాట ఉంది. వాడు ఇంటర్వ్యూలో ఏం చెప్తాడంటే, తండ్రి నీ యందు నేనును నా యందును నీవును ఏకమై ఉన్నావని అన్నాడు కదా. అలాగే శిష్యులు కూడా నా యందు ఏకమై ఉన్నారు కదా. ఏకమై ఉన్నప్పుడు వాళ్ళిద్దరు దేవుళ్ళు అయితే వీళ్ళు కూడా దేవుళ్ళ అని క్వశ్చన్ చేస్తారన్నమాట. ఇట్లా అంటుంటాయి వాడి. అదేవిధంగా ఇంకో ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే, వీడు మ్యానిపులేషన్ ఎలా ఉంటుంది అంటే, భక్తుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారకుండా సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఒక పెద్ద శబ్దంతో మాట్లాడతాడనమాట. అక్కడ ఒక థండర్ వస్తుంది, మెరుపు మరియు శబ్దం. అంటే థండర్ అంటే కాంతి కనిపిస్తుంది, అదేవిధంగా శబ్దం కూడా వినిపిస్తుంది. అది థండర్ యొక్క మెయిన్ ఉద్దేశం. అయితే ఈ థండర్ వచ్చినప్పుడు కాంతి ముందు వస్తుంది, తర్వాత శబ్దం వెనక వస్తుంది. ఎందుకంటే లైట్ వెలాసిటీ ఎక్కువ సౌండ్ వెలాసిటీ కన్నా. అందువల్ల లైట్ ముందు కనిపించి దాని వెనక శబ్దం వస్తుంది. వీడు ఏం చెప్తాడంటే అక్కడ మ్యానిపులేషన్ చేస్తాడు. ఒకసారి ఏం కళ్ళు పోయినాయి అని చెప్తాడు, ఇంకోసారి నాకేం వినపడతలేదు అన్నాడు, కాబట్టి ఇది తప్పుడు వాక్యం అంటాడు. అంటే లైట్ వచ్చింది ఒకసారి, థండర్ అనేది పిడుగు అనేది ఒకసారి వస్తుంది. ఆ పిడుగులో ముందు లైట్ వస్తుంది, తర్వాత శబ్దం అనేది వస్తుంది. లైట్ వల్ల కళ్ళు పోతాయి, అదేవిధంగా శబ్దం వల్ల వినికిడిపోతుంది. అందువల్ల అక్కడ వాడు డిఫరెంట్ సినారియోస్ చూపించి ఏమంటాడంటే, ముందు ఈ కళ్ళు పోయినాయి అన్నాడు, తర్వాత అదేవిధంగా నాకేమీ వినిపించలేదని చెప్పాడు, కాబట్టి ఇది వాక్యం తప్పు అని చెప్పాడు. ఈ విధంగా వీడు మ్యానిపులేట్ చేయడంలో దిట్ట అనమాట. అక్కడ పైన దాన్ని ఒకటి వదిలేస్తాడు, కింద దాన్ని వదిలేస్తాడు. వాడికి కావాల్సిన దాన్ని పట్టుకుని దాన్ని ట్విస్ట్ చేసి ఏం చేస్తాడంటే మనుషులకి డౌట్ క్రియేట్ చేయడంలో ఇది దిట్ట. ఈ విషయం ఒప్పుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు నేను రెండో విషయాన్ని చూద్దాం. దేవుడు ఎందుకు సూర్య చంద్రుల్ని పూజించవద్దన్నాడు అన్నది రెండోది ఏంటంటే అష్టారోతి దేవత. ఈ అష్టారోతి దేవత ఎవరంటే చంద్రుడు. సో వాళ్ళ ఆ రోజుల్లో నమ్మకాలు ఏంటంటే సూర్యుడు మొగదేవత, అదేవిధంగా అష్టారోతి దేవత అనగా చంద్రుడిని దేవతగా ఆడదేవతగా పూజించేవాళ్ళు. ఆమె పేరు ఆషేరు లేదా అష్టారోతి దేవత అని పిలిచేవారు, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా. అయితే వీళ్ళిద్దరు కలిస్తే, సూర్యుడు భూమిని కానీ చంద్రుడు కానీ కలిస్తే అనగా సంపర్కం చెందితే ఖచ్చితంగా మంచి వానలు పడతాయి, పంటలు బాగా పండుతాయి. తర్వాత అక్కడ మనుషులు పిల్లల్ని కంటారు, గుడ్లు పిల్లల్ని కంటాయి అనే వాళ్ళ బలమైన ఒక దృఢమైన ఆచారం అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అక్కడ గుడులు కట్టేవారు. అష్టారోత ఆషేరు దేవత పేరున గుడులు కట్టేవాళ్ళు. ఒక్కొక్కదే ఏరియాలో ఒక్కొక్క పేరు మీద పిలిచేవాళ్ళు. అష్టారోతు అని, అదేవిధంగా ఆషేరు దేవత అని ఆమెను పిలిచారు. అయితే ఎవడైతే ఆమె గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైనా రెండు రకాలుగా ఉండేవాళ్ళు. ఎలా ఉండేవంటే దేవదాసీలు అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అదేవిధంగా
దేవగాములు అనేవారు. అంటే మెయిల్ ప్రాస్టిట్యూషన్ ఉండేది, ఫిమేల్ ప్రాస్టిట్యూషన్ అనేది ఉన్నది. అంటే దేవదాసులు గాములు అంటారు. ఈ ఇర్మియా గ్రంథంలోనే చెప్తాడు. అదేవిధంగా చాలా చోట్ల వాళ్ళకి ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవరు కూడా ఏముంటుందంటే దేవదాసులు ఉండటానికి వీల్లేదని దేవుడు వాళ్ళకి బలంగా గట్టిగా చెప్తాడు. ఏ ఆడపిల్ల కూడా గుడుల ముందు దేవదాసిగా ఉండకూడదు, ఏ మగోడు కూడా గుడుల దగ్గర దేవదాసిగా ఉండొద్దని చెప్తాడనమాట. అయితే ఇది ఎందుకు అంటే ఆ రోజుల్లో ఏం జరిగేదంటే ఏ అన్నిల్లో ఎలాగుండేదంటే వాడు వాడు భార్య దేవదాసులుగా ఎవడైతే వాళ్ళ పిల్లల్ని, కొంతమంది పిల్లల్ని ఏం చేస్తారంటే దేవునికి అర్పించేసేవాళ్ళు. ఇప్పుడు కానీ మన దగ్గర కానీ మాతంగులు ఉంటారు. మాతంగుల్ని దేవతలకి అర్పించినప్పుడు ఆ మాతంగుల యొక్క పని ఏంటంటే దేవుడి దగ్గర ఉంటూ ఆ దేవుడి దగ్గరికి ఎవరైతే భక్తులు వస్తారో వారి యొక్క కోరికలు అనగా సెక్సువల్ కోరికల్ని నెరవేర్చడమే ఆ మాతంగి పని. అట్టి రీతిగానే ఆ రోజుల్లో అష్టారోతు దేవత గుడి దగ్గరికి ఎవరైనా భక్తులు కానీ వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని కోరుకుంటే, ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ కోరుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే వాడితో సెక్స్ చేయాల్సి ఉంటుంది, వాడి కోరికను తీర్చాల్సి ఉంటుంది, అలాగ సత్యంత వరకు చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు కూడా అష్టారోతు దేవతను పూజించొద్దండి. చంద్రుణ్ణి పూజించొద్దు. సూర్యుని ఎందుకు పూజించొద్దు? అక్కడ నరబలి ఉంది. చంద్రుడిని ఎందుకు పూజించవద్దు అంటే ఇక్కడ వ్యభిచారం ఉంది, ఆలయ వ్యభిచారం, టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అనేది ఉంటుంది. కాబట్టి చంద్రుడిని పూజించవద్దాను అంటే ఇంకా వీళ్ళైనా ఉంటే మిగతా సాధారణ ప్రజలు కూడా ఉంటారు. సాధారణ ప్రజలు ఎలా ఉంటారంటే ఇది ఒక పద్ధతిగా జరిగింది. ఎవడు పిల్ల ఎవడితో పోవడానికి ఉండదు, కానీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఎలాగంటే ఒక పద్ధతి అంటే వాళ్ళకు ఎవరైనా ఒక అమ్మ ఆవిడ కానీ టెంపుల్ దగ్గర కూర్చుందంటే ఆడు టెంపుల్ దగ్గర కూర్చుని ఆమె దగ్గరికి వెళ్ళి ఒక వెండి నాణ్యం ఆమె ఒడిలో వేసి, నేను అష్టారోతి దేవత పేరున నిన్ను పిలుస్తున్నాను, నువ్వు నాతో వచ్చి సైనించమంటే కంపల్సరీగా ఆమె వెళ్ళి ఆవిడతో సైనించాల్సిందే. ఎందుకంటే అది ఒక పవిత్ర కార్యంగా వాళ్ళు భావించేవాళ్ళు అనమాట. తర్వాత ఆ డబ్బు ఏమవుతుందంటే ఆ టెంపుల్కి వెళ్తుంది, ట్రస్ట్కి వెళ్తుంది, టెంపుల్కి వెళ్తుంది. కాబట్టి ఆ పవిత్ర కార్యం జరిగిన తర్వాతే వాళ్ళు అక్కడి నుంచి ఆమెను పంపించేవాళ్ళు. తర్వాత ఆమె వెళ్ళి ఆమె భర్తతో కాపురం చేసుకునేది. అయితే ఆమె అలాగే చేసిద్దా మళ్ళీ వచ్చి టెంపుల్లో కూర్చుంది అన్నది మనం చరిత్ర మనకి కరెక్ట్గా చెప్పటం లేదు, కానీ విషయం అయితే అది. తర్వాత రెండవ విషయం ఏంటంటే ఇది మామూలు సాధారణ మనుషుల విషయంలో దేవదాసులు ఉంటారు, అదేవిధంగా దేవగాములు ఉంటారు. అంటే మెయిల్ ఫిమేల్ ఇద్దరు దాసులు ఉంటారు దేవతకి. సో ఎవడుగా మగవాడు కావాలంటే మగవాడు, ఆడవాళ్ళు కావాలంటే ఆడవాళ్ళు. మగవాడు వచ్చి మగవాడితోనైనా సెక్స్ చేసుకోవచ్చు, ఆడ అమ్మాయితోనైనా దేవదాసితోనైనా సెక్స్ చేసుకోవచ్చు. ఇటువంటి ఆచారాలు ఎక్కడుండాయంటే అలనాడు అబ్రహాం కాలంలో సొదమ గోమర్ర పట్టణాలు ఉండేవి. కాబట్టి అటువంటి సెక్స్ని బట్టి దేవుడు ఆ పట్టణాలను నాశనం చేశాడు. ఇది హేయమైన క్రియలు అని చెప్పుతూ. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే సూర్యుడు చంద్రుడు కలిసినప్పుడు, సంపర్కం చేసుకున్నప్పుడు పంటలు బాగు పండుతాయి, పిల్లలు పుడతారు. తర్వాత గేదెలు పిల్లలు కంటాయి అనేది వాళ్ళకి ఒక నానుడి, ఒక గొప్ప మూఢాచారము, నమ్మకము. కాబట్టి దీన్ని చరిత్రలో ఏమో అని పిలుస్తారంటే ఫెర్టిలిటీ అంటారు. దీన్ని ఏమంటారు అంటే ఫెర్టిలిటీ కల్ట్స్ అంటారు, సంతానోత్పత్తి ఆచారాలు అంటారు. కాబట్టి దీన్ని దేవుడు ఖండిస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏంది విగ్రహారాధన అంటే మనం విగ్రహాలే చేసుకొని వాటిని ఆరాధించాల్సిన అవసరం లేదు. దేవుడి కన్నా మనం దేనికి ఏది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో, మన కోరికలు దేనికి ప్రాధాన్యత ఇస్తాయో అప్పుడే మన మనసులో దానికి ఒక ఆకారం అనేది ఇస్తున్నాము. ఆ ఆకారాన్ని బట్టి ఏం చేస్తున్నాం అంటే మనం విగ్రహాలని పూజిస్తున్నాము, దాన్ని ఒక రూపాన్ని తెచ్చుకొని దాన్ని ఆరాధించడం మొదలు పెడుతున్నాం. కాబట్టి దేవుడు కంప్లీట్గా విగ్రహారాధనని
మానేస్తాం. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన నుంచి పూర్ణ హృదయాన్ని కోరుకుంటున్నాడు, శుద్ధ హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవుడే మాకు దిక్కుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అంటే దేవుడే మాకు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఆయన ద్వారా మేము బతుకుతున్నామని కోరుకుంటాడు. కాబట్టి దేవుడు ఏ ఆ విగ్రహ ఆరాధనని కూడా ఒప్పుకోలే. అందువల్ల ఇటువంటి టెంపుల్ ప్రాస్టిట్యూషన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఆ రోజుల్లో దేవుడు ఏం చేశాడంటే 10 ఆజ్ఞల్లో వ్యభిచరించవద్దు అని చెప్పాడనమాట. అంతేకాదు దేవుడు తన బిడ్డలని ఏ బిడ్డ కూడా, ఏ ఆడబిడ్డ కూడా ఒక గుడి దగ్గర ఫీమేల్ ప్రాస్టిట్యూట్గా ఉండకూడదు. అదేవిధంగా ఏ వ్యక్తి కూడా ఒక మేల్ ప్రాస్టిట్యూట్గా, దేవదాసిగా కానీ దేవగాములుగా కానీ ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇందును బట్టి దేవుడు విగ్రహారాధన వ్యతిరేకిస్తున్నాడు. అందుట్లో అన్యం దేవతల ఆచారాలు ఉంటాయి, జోదం ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, అదేవిధంగా జ్యోతిష్యం ఉంటుంది, తర్వాత అతి క్రూరమైన చర్యలు అనేవి కూడా ఉంటాయి. అంటే అతి క్రూరమైన చర్యలు ఏంటంటే అశ్షూరు రాజుల విషయం కానీ వచ్చినట్లయితే వారు అతి క్రూరమైన హేయమైన క్రియలు చేసేవాళ్ళు. ఏంటంటే తీసుకొచ్చిన బందీల్ని తోలు వలిచి వాళ్ళ దేవతల ముందు పెట్టి వాళ్ళ యొక్క గర్వాన్ని చాటిస్తూ ఉంటారు. ఇదే హేయమైన క్రియలు. సో అందువల్ల ఇటువంటి ఆరాధన మొత్తాన్ని దేవుడు వ్యతిరేకించాడు. కాబట్టి ఇక్కడ విగ్రహారాధన చేయొద్దు అంటున్నాడు. సో బొమ్మలను చేసుకొని బొమ్మలకు రూపాన్ని ఇచ్చటమే కాదు, దేవుడి కన్నా మనం ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తామో అదే విగ్రహం అంటాము. లోభమే విగ్రహ ఆరాధన అని కొలసీలకు రాసిన 3వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి మనము లోభము లేనిగా వారిగా ఉండి, అనగా దేవుణ్ణి ఎక్కువగా ప్రస్తుతించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందువల్లనే విగ్రహారాధన వద్దంటున్నాడు. సూర్య చంద్రుల్ని ఆరాధించొద్దు అంటున్నాడు. కాబట్టి విషయాన్ని మీకు దేవుడు నా ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.